అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. అడవి బాపిరాజు గారి జాజిమల్లి నవల చదువుకుంటున్నాము. రాధాకృష్ణకు కోపం వచ్చిందని బుచ్చి వెంకట్రావు అనుకున్నాడు. ఏమిటి తన ఉద్దేశం? సుశీలను తన కౌగిలింతలలోనికి పురికొల్పింది అతడే. తమ ఇద్దరిని వదిలి ఎన్నిసార్లు రాధాకృష్ణ వెళ్ళిపోయాడు. సుశీల కూడా తన మనసు కరిగించి ఆమె అంతటా ఆమె తన ఒడిలోనికి ఎలా చేరింది? చిత్ర విలాసాలెన్నో సుశీల తన చుట్టూ భర్త ఎదుటే సుళ్ళు చుట్టి వేస్తుంటే ఆ భర్త ఏమీ అనకుండా చూచి చూడనట్లున్నప్పుడు సుశీల తన పురుషత్వానికి స్త్రీ కావటం వారికి ఇష్టం అనుకున్నాడు బుచ్చి వెంకట్రావు. అతడు ఇంతవరకు పరస్త్రీ సంగమ దోషానికి పాల్పడలేదు. ఈ మధ్య ఏ దుష్టపు ఘడియలు ఆవేశించాయో తనకు తన భార్యకు మధ్య దూరాలు ఉద్భవించుకు వచ్చాయి. ఆ సమయంలోనే శ్రీ సుకుణ్ణి కూడా మనసు మురిపించే సుశీల తన జీవితంలో ప్రవేశించింది. ఆ ప్రవేశంలో ఉన్న భావం పూర్తి కాకుండా రాధాకృష్ణ అడ్డం వచ్చేటట్టయితే వీళ్ళు తనను మోసం చేస్తున్నట్టే అయిందిగా. అందుకనే ఆ పిచ్చి బ్రాహ్మణుడు నరసింహమూర్తి అంత గోల పెట్టాడు. రాధాకృష్ణ బుచ్చి వెంకట్రావుకు తెలియకుండా అతని మోము పరిశీలించి అతని హృదయంలో సుడిగాలే తిరిగే భావాలు గ్రహించాడు. సుశీ, మా ఇద్దరికి ఏమైనా పలహారం కాఫీలు ఏర్పాటు చెయ్యి అని సుశీల వైపు బుచ్చి వెంకట్రావు గమనించకుండా తీక్షణమైన చూపు బరిసి కంటి సైగ చేసినాడు. సుశీల బుచ్చి వెంకట్రావు దగ్గరకు వచ్చి అతని భుజం మీద చేతులు వేసి, 5 నిమిషాలలోగా దుస్తులు మార్చుకుని వస్తుంటిని. మనం ముగ్గురం చూస్తివా, చాలా మాట్లాడుకోవలసి ఉందే. కాఫీ అదులకు ఆర్డర్ ఇస్తున్నాను అని గబగబా లోనికి వెళ్ళిపోయింది. ఆమె లోనికి వెళ్ళిపోగానే రాధాకృష్ణ బుచ్చి వెంకట్రావు దగ్గర కూర్చుండినాడు. వెంకట్రావు గారు, మీ మోములో ప్రసరించిన ఛాయలను చూచి మీరు నన్ను గురించి కొన్ని తప్పభిప్రాయాలు పడుతూ ఉన్నట్లు అనుకుంటున్నాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, నన్ను పూర్తిగా చెప్పుకోనివ్వండి. నాకు పూర్వకాలపు ఛాందస భావాలు ఏమీ లేవు. స్త్రీలు ఎవరిని ప్రేమించారో వారితో కులాసాగా ఉండవచ్చునని నా నిశ్చయమైన అభిప్రాయం. కానీ వివాహం చేసుకున్నాక ఆ భర్తకు విడాకులిచ్చి తాను మళ్ళీ వివాహం చేసుకోవాలి అంతే. వివాహం చేసుకుని ఆ భర్త వెనుక పరపురుషునితో సాంగత్యం చేయటం నా ధర్మశాస్త్రం ప్రకారం అధర్మం. తన భర్తను తాను పురుషునిలా ప్రేమించి స్నేహంలో ఇతర పురుషులలో అతి చనువుగా ఉండవచ్చును అంతే. మీరు సుశీల నడవడిక యొక్క గమ్మత్తును చూచి ఆమె మిమ్మల్ని ప్రేమిస్తున్నదని తప్పభిప్రాయం పడుతున్నారని అనుకుంటున్నాను. నా జీవితం వదులు అయినదే, కానీ అధర్మం అసత్యం నా బ్రతుకును 100 గజాల దూరానికైనా రానివ్వను. నేను సుశీలను కనుక్కుంటాను. ఆమె మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే వెంటనే ఆమెకు విడాకులు ఇస్తాను. నేను సుశీలను గాఢంగా ప్రేమించవచ్చును, కానీ నా ప్రేమ ఆమె జీవితానికి అడ్డం రాకూడదు. ఈ విషయమే చెబితే మీరు నన్ను గురించి తప్పభిప్రాయాలు పడరని అనుకుంటున్నాను. ఈ సంఘటనలు స్నేహానికి అడ్డం రాకూడదు. దొంగ స్నేహం అయితేనే స్నేహం కాదు, అది శత్రుత్వానికన్నా అధమాధము. రాధాకృష్ణ మాటలు వింటూ ఉంటే బుచ్చి వెంకట్రావు మనసు కృంగిపోయింది. రాధాకృష్ణ మాటలలో దాపుడు లేదని మాత్రం అతనికి తట్టింది. అవును, తాను సుశీలను వాంఛించిన మాట నిజం. ఆమె ఉద్దేశమేదో. తాను పద్మావతిని వదిలి ఆమెకు విడాకులు ఇచ్చి సుశీలను పెళ్లి చేసుకోవాలా? అతని హృదయం ఎక్కడికో జారిపోయినట్లయింది. బుచ్చి వెంకట్రావు మాట్లాడలేదు. అతడు చటుక్కున లేచి వీధిలోనికి వెళ్ళి తన కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయినాడు. రాధాకృష్ణ ఆశ్చర్యం పొంది కదలక అట్లానే నిల్చుండిపోయినాడు. అతని సిగరెట్టు చేతిలో కాలుతూనే ఉంది. ఇంతట్లో సుశీల చీర మార్చి మంచి రకం సిగరెట్టులా వచ్చింది. ఏంగే మన బుచ్చి వెంకట్రావు, ఆమె మాటలు తీక్షణంగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోయినట్లున్నాడు. నువ్వు పంపివేస్తివా? నేను వెళ్ళమనలేదు, వెళుతుంటే ఉండమనలేదు. కారణం ఏమిటి నీ మొగం? కాస్త స్పష్టంగా చెప్పాను. అతడు మారిపోయినాడు. దిగాలు పడిన హృదయంతో చక్కాపోయి ఉంటాడు. నీతి నియమాలు చెప్పడం సాగిస్తునిదా కాబోలు, నీ దొంగ నీతి. నీ పద్ధతి నాకుదా తెలియవా? నీ సుగుణగుణాలు మన స్నేహంలో నాకుదా అర్థం కాలేదా? మన సినిమా జాతి వారికి నీతి నియమాలు కూడా ఉండునా ఏమి? ఒక బాలికను ఒకడు పెళ్లి చేసుకుంటానని ఆశపెట్టి తీసుకు పూడుస్తాడు. ఆవిడ గొప్పతార అయినా వెర్రిబాగుల్ది. ఆ పిచ్చిది వాణ్ణి నమ్మి వాడితో పెళ్ళి అవుతుందని నమ్మకంతో వాడితో కాపురం చేస్తుందే. ఎన్న ఆమెకు గర్భం ఆవరిస్తుంది. తన అవసరం తీరగానే
అతడు ఆమెను వీధిలోనికి త్రోసి తలుపులు వేసుకుంటాడు. ఆడవాళ్ళు మీ కళ్ళకు పశువులు, బజారు వస్తువులు. చూడు ఈ బుచ్చి వెంకుల్ని, వీడుదా పంది, చక్కనిది, ప్రజ్ఞావంతురాలు, అలాంటి భార్యనుదా సరిగా చూడలేక తన ఇంటిలో నుంచి తరిమివేస్తే ఆ అమాయకురాలు ఆంధ్ర మహిళా సభలో వెళ్ళి చేరిందే. ఆనందం పడుతోంది పాపం. ఆవిడ ఏదో బాధపడుతూ దక్షిణాది యాత్రలకు బయలుదేరిందట. ఓసి ఫూల్, నేనెప్పుడైనా నీ విషయంలో అనౌచిత్యంగా ప్రవర్తించానా? మనం ఇద్దరం వివాహం చేసుకునే ముందు నేను సంబంధం కల్పించుకున్న స్త్రీలు వట్టి జారణులు. నేను ఆ వివాహం ముందు నా చరిత్ర అంతా నీతో చెప్పినాను. పోనీ నువ్వు మాత్రం అనాఘ్రాత పుష్పంలా ఉంటివి గనుకనా? కానీ మన వివాహం అయిన దగ్గర నుండి నా చరిత్రలో ఏ విధమైన దోషమైనా చూపించగలవా? ఒకటే చెబుతున్నాను, బాగా మనసుకు ఎక్కించుకో. నీకు ఈ బుచ్చి వెంకట్రావుకు ఎంత దూరం వెళ్ళిందో నాకు తెలియదు. నీకు అతనితో గాఢ సంబంధం ఏర్పాటు చేసుకోవాలని ఇష్టం పుడితే నా చాటు మాత్రం ఆ విధమైన నడవడిక సుతరాము వీలులేదు. అంతటితో నీకు నాకు బంద్. ఈ ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపో. నేను మళ్ళీ కొత్తగా నా జీవితం ప్రారంభించుకుంటా. ఎప్పుడు ఏడుపంటే ఏమిటో ఎరుగని సుశీల అక్కడ సోఫాపై కూలబడిపోయింది. వెక్కి వెక్కి ఏడుపు ఆమెను ముంచుకు వచ్చింది. సోఫాలో పడిపోయి దిండులో ముఖం దూర్చుకొని సముద్రము పోటులా రోధించింది. కంచిలో నాయనా పిళ్ళై, పుదుక్కోటలో దక్షిణామూర్తి పిళ్ళై, తిరుచునాపల్లి గోవిందస్వామి పిళ్ళై, అలహనంబి కోయంబత్తూరు తాయి, బెంగళూరు నాగరత్నం, వీణధనం, కంచి ధనకోటి, బందరు సుసర్ల దక్షిణామూర్తి గారు. వీరందరూ కొద్ది సంవత్సరాల క్రితం వరకు సర్వదక్షిణా పదము రసవాహినులతో నింపిన మహాగాయకులు. ఆంధ్రాలో సంగమేశ్వరుడు, వీణ రమణయ్య గారు, ఆదిభట్ల నారాయణదాసు అని శ్రీమతి తిరుచునాపల్లిలో విఘ్నేశ్వరుని కొండ ఎక్కుతూ పద్మావతికి చెప్పింది. ఓహో, ఆనాటి వారి అదృష్టం అక్క. ఈనాడు అరియకుడి, శంభంగుడి, మధురమణి, పాసా వెంకట్రామయ్య, బాలసుబ్రహ్మణ్యం మొదలైన వారున్నో ఉన్నారు. ద్వారం వారు హరినాగభూషణం గారు, పారుపల్లి రామకృష్ణయ్య జగత్పూజ్యులు. మనం ఎప్పుడు ఏ విద్య విషయంలోనన్నా విద్యార్థులుగా ఉండాలి చెల్లి. ఈ విశ్వరహస్యము మన నిత్యనూతన విద్యార్థిత్వంలో కొంచెం కొంచెంగా తెరవీడుతూ దర్శనమిస్తుంది. ఆ ప్రత్యక్షమే మనకు ఆనందం సమకూరుస్తూ ఉంటుంది. ఆనందమేనా ఈ ప్రపంచానికి కావలసిన వస్తువు అక్క? అవును. సేవ ఇతరులకు ఆనందం సమకూర్చడానికి, జ్ఞానం ఆనందం కోసం, సర్వకృషి ఆనందం కోసం, కళలు ఆనందం కోసం, వైద్యము, వ్యవసాయము, చేపలు పట్టడము ఆనందం కోసమా ఏమిటి అక్క? ఇతరులు జబ్బుతో బాధపడుతూ ఉంటే వైద్యం వల్ల జబ్బు కుదిర్చి ఆనందము సమకూరుస్తాము కాదా? వ్యవసాయం, తిండి గింజలు వగైరాల వల్ల ఆకలి తీరితే ఆనందం. అందుకే చేపలు పట్టడమును. ఇలా అనేక విషయాలు చర్చించుకుంటూ పద్మావతి, శ్రీమతి తీర్థయాత్రలు సాగిస్తున్నారు. అనేక మానవ ప్రకృతులు ఈ యాత్రలో పద్మావతికి శ్రీమతి బోధ వల్లనైతేనేమి, తాను గాఢంగా పరిశీలించడం వల్లనైతేనేమి అవగతం కాసాగినవి. మనుషుడు తనకు లోటైన శక్తి, సంపద ఇతరులలో ఉంటే చూచి ఓర్వలేడు. ఓర్వలేనితనం జగత్సంక్షోభానికి కారణమవుతుంది. దక్షిణాది సంగీత నిధులు కర్ణాటక బాణిని అద్భుతంగా కాపాడుకుంటూ వస్తే నీరసులై పరిశ్రమ చేయక తపస్సు చెడగొట్టుకుని తెలుగువారు అరవటం ఎందుకు? ద్రావిడ కజగం అని బ్రాహ్మణ ద్వేషంతో దక్షిణాది బ్రాహ్మణేతరులు అరవదేశానికి స్వాతంత్రం కావాలనడానికి కారణము ఈ ఓర్వలేనితనమే. శ్రీమతి కజగం సంఘం అన్న సంస్కృతి మాటకు తద్భవం, పేసం భాష అన్న పదానికి తద్భవం, ఇంకా మణిమేఖలై, శిలప్పాధికారం సంస్కృత సమాసాలే. వారి తొలి కాప్యాయంలో కాప్యం అన్న మాట కావ్యం అన్న మాటకు తద్భవం. పద్మావతి: మనకు ఏది మంచో ఏది చెడ్డో ఎలా తెలుస్తుంది అక్క? శ్రీమతి: మన జీవితంలోని సామ్యశక్తే అది నిర్ణయించగలదు. అన్ని క్షేత్రాలలోని గుళ్ళు గోపురాలు చూపిస్తూ వానిలోని శిల్ప సౌందర్యం వర్ణిస్తూ మధుర, రామేశ్వరము మొదలైన
క్షేత్రయాత్రలు సంపూర్ణం కావించి తిరువనంతపురం చేరుకున్నారు మన ఇద్దరు యాత్రికులు. తిరువనంతపురంలో అనంత పద్మనాభుని దర్శనం చేసుకుని కన్యాకుమారి అగ్రం చేరుకున్నారు వారు. కన్యాకుమారి అగ్రం దగ్గర ఎదుట ఆకాశంలోనికి పోయిపోయి విశ్వానితో లీనమైపోయిన మహాసముద్ర గంభీర భావం దర్శించి పులకించిపోయినారు మన యాత్రికులిద్దరూ. ఈ సముద్రము కలియు ఏ విశ్వరూపాన అంటూ తీయగా పాడుకున్నది శ్రీమతి. ఈ దృశ్యానికి ఈ పాటకు సంబంధం ఏమిటి అక్క? ఒక పవిత్ర దృశ్యం సంఘాతమై ఒక మహాభావం ఉదయిస్తుంది. అది కావ్యరూపంగా వచ్చినప్పుడు ఆ దృశ్యానికి ఆ కావ్యానికి ప్రత్యక్ష సంబంధం ఏమీ కనబడదు, నిజమే. కానీ ప్రతి కావ్యానికి విశ్వమే హంగమవుతుంది. ఆ పాట ఎంత అర్థమైందో ఆ మాటలు అంతే అర్థమయ్యాయి పద్మావతికి. అయినా పద్మావతి శ్రీమతి ఆలోచన పదం కొంచెం కొంచెం అవగతం చేసుకుంటున్న కొలది ఆమెకు ఏవేవో నూతనమైన పొలిమేరలు గోచరిస్తున్నాయి. మానవ జీవిత వైచిత్రి సర్వశ్రుతియుక్తమై ఆమెకు దర్శనమిస్తున్నది. సామ్యతలు ఉండవు. ఒక్కొక్కప్పుడు తాళం తప్పుతుంది, గమకము మాయమవుతుంది. ఈ నిత్యయాత్రలో మనుషుడొకప్పుడు అటూ ఇటూ పడిపోతాడు. జీవితం దుర్భరమవుతుంది. కాలం అప్పుడు చౌకంగా ప్రవర్తిస్తుంది. సంతోష సమయాలు ధృతంగా ప్రవహించిపోతాయి. అందుకనే నా పదాలలోని విరహబాధ విలంబితమవుతుంది. కవులు బాధాపూర్ణమైన క్షణాలను యుగాలుగా వర్ణిస్తారు. ఆనందస్పందితమైన సంవత్సరాలు క్షణికాలై గడిచిపోయినాయంటారు. కాలగర్భంలో నుండి ఉద్భవించి కాలాతీతమవుతుంది రాగం. మానవకాంక్షారూపమైన రాగమే సంగీతంలో రాగమైంది. కాబట్టే అనంతమైన సంపూర్ణ ఔఢవ షాడప రాగాలు, అనురాగ కరుణ క్రోధాది రాగాల రూపాలు కాబోలు. ఆమెకు తల తిరిగినది. ఆమెలో నుండి బరువైన నిట్టూర్పు వెలువడింది. ఆ నిట్టూర్పు విని శ్రీమతి ఆమె వైపు తిరిగింది. ఎందుకు తల్లి నీకు నిట్టూర్పు? ఎందుకేమిటి? ఈ సముద్రం ఎంతవరకు? ఏ తీరాలు చేరుస్తుంది? ఆ తీరాల భూమి ఎంతవరకు? ఏ సముద్రాల వరకు ఆ సముద్రాలు? అలాగే ఆలోచనలు సముద్రంలోని కెరటాలవుతాయి. స్వప్నాల లోతులు ఎంత లోతులు? మనం మునగలేనివి. అప్పుడు ఆ లోతులకు సార్థకత తెలుసుకొనగలిగిన వారికి. ప్రతి విషయము సముద్రమేనా? కాక ఆకాశమంత సముద్రమా? సముద్రము లోతు? ఆ లోతు అనంతంలోనే లీనమవుతుంది. అంటే పసిఫిక్ మహాసముద్రం 6 మైళ్ళ లోతు అనుకో. అక్కడ భూమి. ఆ భూమిని తవ్వుకుంటూ పోతే కొన్ని వేల మైళ్ళ అవతల ఆవల పక్క సముద్రం. ఆ సముద్రం పై అంచు ఆకాశంలో. ఇద్దరూ మౌనం వహించారు. అలా వారు 2వ రోజు లాగినారు. 3వ దినం ఆ అగ్ర సముద్రంలో స్నానం చేసి కన్యాకుమారి గుడిలో పూజలు చేసి వచ్చి భోజనానికి ఇంకా 2 గంటల వ్యవధి ఉండటం వల్ల సముద్రం ఒడ్డునే వచ్చి కూర్చున్నారు. ఇంకా యాత్రికులు స్నానాలు చేస్తూనే ఉన్నారు. కుడివైపుగా సూర్యుడు ఆకాశంలోనికి చొచ్చుకు పైకి సాగిపోతున్నాడు. చల్లని గాలి వీస్తుంది. ఆకాశంలో మేఘాలు లేవు. సముద్రం కెరటాలు ఎక్కడ ఉద్భవించాయో వస్తూ ఒడ్డున విరగబోయే రేఖలు తాల్చి వయ్యారంగా తలలు వంచి నురగలతో బుడగలతో విరుగుతున్నాయి. ఆ విరుగుడిలో నుంచి చిన్న తరంగాలు ఉద్భవించి ఒడ్డుకు గుసగుసలతో నివేదిస్తున్నవి. అప్పుడు పద్మావతి సముద్రపు హోరుకు తన కంఠం శృతి కలిపి తోడి రాగంలో ఆదితాళంలో 'కోటి నదులు ధనుష్కోటిలో నుండగా' అన్న త్యాగరాజ కీర్తన పాడింది. 'కోటి నదులు' అనగానే గంగా, యమున, గోదావరి, కృష్ణ, మహానది, సింధు, నర్మదా, తపతి, కావేరి మొదలైన భారతీయ నదీనదాలు, వివిధ దేశాలలో మస్సౌరి, అమెజాన్, నీలవోల్గా, ఒరోనికో, జాంబేసి, ఓల్గాది నదులు అన్నీ వివిధ రాగాలు పాడుకుంటూ శ్రీరామచంద్రుని పాదాల కడుకు ప్రవహించి వస్తున్నట్లు ప్రత్యక్షమైనది శ్రీమతికి. శ్రీమతి తన్మయురాలైనది. తాము దర్శించిన ధనుష్కోటేనా రామాయణ కాలపు ధనుష్కోటి? అక్కడ నుండేనా శ్రీరామ ప్రభువు లంకకు వారధి నిర్మించినది? ఈనాటి సింహళమేనా ఆనాటి లంక?
ఈ కన్యాకుమారి అగ్రము ఈ సముద్రము చూచేనా ఆ కీర్తన జ్ఞాపకం వచ్చింది నీకు గీతాదేవి. అదేమిటక్క నన్ను అలా పిలుస్తున్నావు? నిజంగా నువ్వు గీతాదేవివే. ఈ పాట నా చిన్ననాడు నాయనా పిళ్ళే పరమ గాంధర్వ స్వరూపంగా పాడినాడు. నాయనా పిళ్ళే అనే పేరేమిటి? అసలు పేరు సుబ్రహ్మణ్య పిళ్ళే. నలుగురు అక్క చెల్లెళ్ళు, ధనకోటి సోదరీమణులు. ధనకోటి కామాక్షమ్మమ్మ, పొన్నమ్మ, చిన్న కుట్టమ్మ. కామాక్షమ్మ కుమారుడు నాయనా పిళ్ళే. పేరు సుబ్రహ్మణ్యమైన తల్లులు నలుగురు నాయన అని పిలవటం చేత నాయనా పిళ్ళే అయినాడు. పిళ్ళేలు గొల్లవారా? ఈ పిళ్ళేలు భోగంవారు. అందులో వీరు తెలుగు భోగంవారు. ధనకోటి మహోన్నత సంగీత విద్వాంసురాలు. ఆ కుటుంబంలో ఈయన పుట్టాడు. చిన్నతనాన్నుంచి సంగీతంలో లయమైపోయి ఉంటారు. వట్టి మాట 30 ఏళ్ల వరకు రౌడీ, అల్లారుముద్దుగా పెరిగిన బాలుడు. ఇంకేమీ ఏ కృషి పట్టుబడలేదు. రౌడీల సావాసం. సాము కసరత్తు. ఓ జట్కా బండి ఉండేది. ఆయనకు 30 ఏళ్ళు వచ్చినప్పుడు కంచికి ఒక మహాయోగి విచ్చేసినాడు. ఆయన కైలాసనాథాలయంలో విడిది చేశారు. ఆయన తేజస్సు చూసి నగరమంతా ఆయన్ను దర్శించి పునీతులయ్యారు. ధనకోటి చెల్లెళ్లతో ఆయన దర్శనం చేసింది. తన చెల్లెలి కుమారుని సంగతి చెప్పుకున్నది. రేపు ఉదయం నేను రమ్మన్నానని చెప్పి ఆ యువకుడిని తీసుకుని రండి అని స్వామీజీ ఆదేశించారు. ధనకోటి: వాడు ఎంత బతిమాలినా రాడండి. స్వామి: నేను రమ్మన్నాను అంటే వెంటనే వస్తాడు. నిజంగా స్వామీజీ చెప్పినట్లే అన్నీ జరిగినవి. నాయనా పిళ్ళై స్వామీజీ పాదాల కడ వాలినాడు. స్వామివారు ఏదో మంత్రం ఉపదేశించి తామే స్వయంగా ఆ యువకునకు సంగీతం చెప్పినారు. ఎవరి స్వామి? నారదుని అవతారమా అని ధనకోటి వారు అనుకున్నారు. ఒక రోజున ఆ స్వామి మాయమైపోయినాడు. నాయనా పిళ్ళై దుఃఖం 7 సముద్రాలైనది. గురువుగారిని స్మరిస్తూ ఆ త్యాగరాజు అపరావతారం ఆనాడు భారతీయ గాయకులలో నాయకమని అయినారు. మహాభక్తుడు ధనానికి ఆశించలేదు. నిత్య నాదబిందు కళారాధనమే. ఆయన తమ 42వ ఏట గాన తేజస్సులో లీనమైపోయినారు. చెల్లి ఆయన శిష్యుడే చిదంబర పిళ్ళే గారు. నా చిన్నతనంలో కాకినాడ గానసభలో ఆయన కచేరీ విన్నప్పుడు నా ఆత్మ నన్ను వీడి ఆయన పాదాల కడ వాలింది. అక్క, ఆయన రికార్డులేమీ కనబడవే? ఆయన రికార్డులే ఇవ్వలేదు. లక్షలు ఇస్తామన్నారు, ఒప్పుకోలేదు. ఇంతకన్నా ఛాందసుడు తూమురాడ సంగమేశ్వర శాస్త్రి గారు. ఈ యుగంలో వీణా పరమేశ్వరుడు. ధనాన్ని రోసి తన జీవితం నాదబిందు కళారాధనకు అర్పించినాడు. ఇద్దరూ బీదవారుగానే పోయినారు. ఎంత చక్కని కథ చెప్పావు అక్క. ఇది కథ కాదు చెల్లి, చరిత్ర. ఆ చరిత్రలో నువ్వు భాగస్వామివే. ఎంత అదృష్టవంతురాలవు. తల్లి, నీ జీవితం సంగీతాంకితం చెయ్యి. సుబ్బలక్ష్మి పట్టామ్మాలులను మరిపింపజేయి. ఇది నీ తపస్సు. నీ భర్త ఉత్తముడు. అతని హృదయం నలిపివేయకు. భగవంతుని పూజాపుష్పంలా చూచుకో. ఈ మాటలు అంటూ ఉంటే అక్కడకు నరసింహమూర్తి మాస్టారు నడిచి చక్కా వచ్చారు. నరసింహమూర్తి మాస్టారును చూడటంతోటే పద్మావతి తెల్లబోయింది. అపరిమితాశ్చర్యంతో నిశ్చేష్ట అయింది. మాస్టారు అంటూ గబగబా ఆయన దగ్గరికి పరిగెత్తిపోయి పాదాలకు నమస్కరించింది. ఎలా వచ్చారు? మేము ఇక్కడ ఉన్నామని తెలిసిందా? ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు లేకపోవటం నాకు మతిపోయినట్లే అయింది. ఇలా ఏవేవో మాటలు అంటూ మోము ప్రఫుల్లమైపోగా బొమ్మలా నిలుచుండిపోయింది. ఇది అంతా శ్రీమతి కరుణామయీదేవి చిరునవ్వుతో గమనిస్తూ అలా నిలుచుండినది. నరసింహమూర్తి మాస్టర్ ఆశ్చర్యంతో పద్మావతిని చూస్తూ మ్రాన్పడి అలాగే నిలుచుడిపోయినాడు. ఈమె పద్మావతేనా? అదిగో ఆమె వసతి గృహాధికారిని శ్రీమతి కరుణామయి. పద్మావతి: పద్మావతే. అవును, ఎలా వచ్చింది? మీరిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు? శ్రీమతి: అమ్మాయికి దక్షిణాదిలోని దివ్య శిల్పక్షేత్రాలన్నీ చూడాలని బుద్ధి పుట్టింది. మేమిద్దరం కలిసి వచ్చాము. మీరు మమ్మల్ని ఇక్కడ కలుసుకోవటం ఆశ్చర్యమే. నరసింహమూర్తి: నేను దక్షిణయాత్ర చేస్తూ 5-6 రోజులు తిరువాంకూరులో ఉండి
కన్యాకుమారి దేవిని అర్చించడానికి వచ్చాను. వారందరూ కలిసి బసకు వెళ్ళారు. పద్మావతికి ఒకవైపు ఆనందము, ఇంకోవైపు ఏదో ఆవేదన. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. రాత్రి చీకట్లో ఆమె నిద్ర రాక పక్కపై కదలకుండా పడుకుని ఉన్నప్పుడు చటుక్కున ఓ ప్రబంధ కావ్యంలోని కథలా తన కథ ప్రత్యక్షమై జరిగిపోసాగింది. తాను తప్పు చేసిందా? తనకు భర్త అంటే ప్రేమే లేదా? తన సంగీతం ఏమైంది? ఎందుకు తనకి చదువు? ఈ శ్రీమతి గారు, నరసింహమూర్తి మాస్టారు ఎవరు? ప్రపంచంలో తనకింక పని ఏమి ఉంది? ఉన్నట్టుండి ఆమె కన్నీరులో కరిగిపోయి నరసింహమూర్తి మాస్టారు పాదాల కడ వాలిపోయి ఆయన పాదాల మీద మోము ఉంచి వెక్కి వెక్కి రోదించినది. నరసింహమూర్తి మాస్టారు కూలబడి పట్టలేని దుఃఖంలో మునిగి భుజాలు ఎగిరిపోతూ ఉండగా గొల్లుమని ఏడ్చినారు. శ్రీమతికి ఇది ఏమీ అర్థం కాలేదు. ఏమిటండి ఇది, మీకిద్దరికీ మతిపోయిందా? లెండి అని అంటూ వారిద్దరిని ఆమె కేకలు వేసింది. నరసింహమూర్తి మాస్టారు త్వరగా సంభాళించుకొని తాను లేచి పద్మావతిని లేవదీసి తన హృదయానికి అదుముకున్నాడు. తల్లి, నువ్వే నాకు కన్న కూతురవు. బిడ్డలు లేని లోపం నీ భర్త సహచర్యం, నీ సహచర్యం వల్ల తీర్చుకుంటున్నాను. ఏదో మన దురదృష్టవశాత్తు ఈనాటికి ఏవేవో సంఘటనలు వచ్చాయి అని అతడు శ్రీమతి వైపు చూచి, అమ్మా పదండి అన్నాడు. వారందరూ నెమ్మదిగా నడక సాగించారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.